అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు బలక సుమన్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కవిత గాని కాంగ్రెస్ పార్టీ జోలికొచ్చినా, మా రేవంత్ అన్న జోలికొచ్చినా మీ నాలుకే కోస్తామని చెప్తున్నాం. తర్వాత ఈరోజు ఉగ్రవాదుల్లాగా అసలు తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే మీరు తర్వాత ఎక్కడ ఉండేవాళ్ళు? తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నష్టపోతున్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బిడ్డలు అన్యాయంగా చనిపోతున్నారంటే అమ్మ చలించి తెలంగాణ ఇస్తే సిగ్గు లేకుండా ఈరోజు అవినీతి అక్రమాలకు పడిపడి 2 పర్యాయాల తర్వాత ఎలక్షన్ లో ఉన్న తర్వాత కూడా చెయ్యని అవినీతి లేని కాలంలో ఉండి కూడా తర్వాత అన్న రేవంత్ రెడ్డి గారు ప్రజలకు జవాబుదారీతనంగా పరిపాలన కొనసాగిస్తుంటే బలకా సుమనమా బానిసలా కొంతమంది మేం వ్యవస్థలను గౌరవిస్తాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, కానీ కొంతమంది ఈరోజు వారు మా కాంగ్రెస్ నాయకులను గాని, మా ముఖ్యమంత్రి గాని, మా రేవంత్ అన్న గాని మాట్లాడితే నాలికై జీరుతాం, ప్రత్యక్ష దాడులకు కూడా సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వ్యవస్థలను కాపాడాల్సిన వాళ్ళు వ్యవస్థలను నాశనం చేయడానికి వస్తానికి, అందుకోసానికే నేను ఒక జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. టీఆర్ఎస్ ను రద్దు చేసి టీఆర్ఎస్ తర్వాత కొంతమంది వైరమ్యాలు నెలకొల్పే వాళ్ళని వాళ్ళ తర్వాత ఇమ్మీడియట్ గా తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత ఎందుకంటే వాళ్ళని చట్ట పరిధిలో ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అదొక ఉగ్రవాద పార్టీ లాగా టీఆర్ఎస్ ను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు కొనసాగుతున్న అవినీతి పరులు ఈ రోజు ఉగ్రవాదుల్లాగా కొంతమందిని రెచ్చగొట్టే కార్యక్రమాలు 2 నెలలుగా వస్తుంది, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకోసానికే టీఆర్ఎస్ నాయకులు మేము సెకండ్ క్యాడర్ తో ఇబ్బంది లేదు, మాకు కొంతమంది పదవులు ఆశించి చేసిండు, ఇక్కడ రాజకీయ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేసిండు. మరి ఇక్కడ ఉన్నటువంటి సంపదను, ఇక్కడికి వచ్చినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ అన్నింటినీ కూడా మన కళ్ళ ముందరనే సిద్దిపేటకు తరలిపోయినాయి. మరి ఇవన్నిటి మీద మనం గలమెత్తాల్సిన అవసరం ఉంది. నిన్ననే వేల వాహనాల్లో మేము నిన్న చలో సిద్దిపేట కార్యక్రమం దిగ్విజయంగా చేసి మైనంపల్లి హనుమంతరావు గారు ఒక ఖబర్దార్ అని చెప్పి ఒక హెచ్చరిక చేసి ఎక్కడ ఎవరికి అవినీతి టీఆర్ఎస్ నాయకుల ద్వారా జరిగినా ఎవరు బాధపడవలసిన అవసరం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నర్సాపూర్లో కూడా అదే చెప్తున్నాం. ఈ రాబందులు, ఈ ఆంబోతులు మళ్ళీ అదే విధంగా ప్రయత్నం చేస్తే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు పోలీస్ వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ కానీ, ఏ అధికారులు కానీ మీకు ఏ పని చేయకపోయినా ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కలిసి దాన్ని అడ్డుకుంటాం. మనం అందరం కూడా కలిసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మనం పోరాడతాం. వీళ్ళ అక్రమాలన్నీ కూడా ఎక్కడికక్కడ నర్సాపూర్ పట్టణం అయితేనేమి, నర్సాపూర్ నియోజకవర్గంలో ఏ మూలకైనా కానీ ఎవడు అవినీతి చేసినా, గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలు కూడా బయటకు తీసి అన్నింటినీ కూడా ప్రజలకు వివరించే కార్యక్రమం చేపడతాం. ఇక్కడ కూడా స్థానిక నాయకులు ఎవరైనా కానీ ఫ్రస్ట్రేషన్ల బయటకు వచ్చినా మనం ఎవరిని కూడా ఇడిచిపెట్టలేదని ఈ సందర్భంగా చెప్తూ, మరి బాల్కా సుమన్ మీద కానీ, మరి లిక్కర్ రాణి కవిత మీద కానీ మేము ఈరోజు పోలీసు కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళని అరెస్ట్ చేసి మరి రాజ్యాంగాన్ని రక్షించాల్సిందిగా మేము అందరికీ కూడా అధికారులకు, ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.